హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు గార్డెన్లో ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. ఇంకా కొన్ని ఉన్నాయి. ముద్దమందారం కట్ చేశాను, ఇప్పుడే కొంచెం కొమ్మలు వచ్చినాయి. ఎండలు బాగా ఉన్నాయి, వర్షాలు పడితే బాగా వస్తాయి. వైట్ ఫ్లవర్స్ కూడా కొన్ని వచ్చినాయి ఎండలకి. ఇంకోండి ఇటువైపు ఇంకోటి ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని వదిలేసాను ఇటు. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఎల్లో కనకాంబరాలు. ఇవి కోస్తుంటేనే బాగా వస్తున్నాయి. ఇంకో చెట్టు చచ్చిపోయింది, బాగున్నాయి కదా. ఇదిగోండి బచ్చల కూర మొక్కకి నేను క్రీపర్ కదా, ఏం తాడు కట్టిపోయేసరికి ఇది ఇలా పడిపోయి కూడా ఇంకెక్కువ స్టెమ్స్ వచ్చినాయి, కొమ్మలు ఎక్కువ వచ్చినాయి. ఎండలకు చూడండి అల్లం ఎలా అయిందో, పైన తీసేసాను. ఇవి తోటకూర బంతినారు జల్లాను, ఇవి మొత్తానికి స్టార్ట్ అయినాయి. ఈరోజు ఈ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదిగోండి కొన్ని సింక్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఈ ముద్ద సింక్ ఫ్లవర్స్, కుండీల్లోనేమో ఒంట్రెక్క వచ్చినాయి. ఈ ముద్దవి మార్నింగే తీస్తున్నాను కదా, ఇంకా విప్పలేదు. రెండు వచ్చినాయి ఈరోజు. ఎందుకండి బర్డ్ ఎప్పుడు ఇక్కడే వచ్చేస్తుంది, దాని ప్లేస్ ఇది, వెళ్ళిపోతుంది. దీనిలో ఎక్కువ పల్లి తొక్కే ఉంది. ఈ మొక్కలు ఇంకా ఎక్కువ హైట్ రావట్లేదని పీకేస్తున్నాను. మొత్తం లూజ్ చేసేసి మళ్ళీ పెడతాను. తోటకూర కోసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కాకర మొక్క పడింది. ఈ ఎండలకి ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ బాగానే వస్తుంది. ఈరోజు కొద్దిగా తోటకూర కోసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ తోటకూర జల్లాను కదా. ఇందులో బీర కాకర పెట్టాను, తోటకూర స్టార్ట్ అవుతుంది. ఇటేమో పసుపు పెట్టాను, పచ్చి పసుపు. ఇదిగోండి చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి. సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇందులో, ఇక్కడ కోస్తున్నాను. ఇవి నాకు డైలీ వస్తున్నాయి చక్కగా. ఇంకా వర్షాలు పడితే ఇంకెక్కువ పెట్టేస్తాను. వైట్ కలర్ ఇవి కూడా పెడతాను, పింక్ దొరకలేదు. క్రీపర్ కానీ నేను క్రీపర్ వెళ్ళనివ్వకుండా ఇలా చెట్టులా బుషీగా చేసేసాను. ఇంకా ఈ సీడ్ ఉన్నాయి, ఈ సీడ్ పెడతాను వర్షాలు స్టార్ట్ అవ్వగానే. ఇంకా 1 మంతే కదా, ఈ నెలాఖరికి పెట్టేస్తాను. ఎండలు బాగా ఉన్నాయి తెలంగాణలో. ఇంకోండి బౌల్లో పోసేసాను, ఈ ఫ్లవర్స్ వచ్చినాయి, బాగున్నాయి కదా. ఇదిగోండి కొన్ని వచ్చినాయి ఈరోజు. ఇదిగోండి చిన్న చిన్న డబ్బాలో బెండ మొక్కలు బాగా వచ్చినాయి. ఇంత ఎండల్లో కూడా చాలా బాగా వచ్చినాయి ఈ డబ్బాలో. ఈ చిన్న డబ్బాలో కూడా వచ్చినాయి. ఇదిగోండి ఎల్లో ఫ్లవర్స్, పక్కనే పల్లి ప్లాంట్. ఎలా వస్తాయని పెట్టాను, కొన్ని బాగానే వస్తున్నాయి. ఇవి ఒక 1 మంత్లో తీసేస్తాను, రెడీ అవుతున్నాయి ఇప్పుడే. ఇక్కడ తోటకూర కోసేస్తున్నాను. ఇందులో కూడా వచ్చింది చిన్న ఆయిల్ టిన్ ఇది, ఇందులో కూడా వచ్చింది తోటకూర. పక్కనే బిళ్ళగన్నేరు వైట్ కలరు వస్తుంది, ఫ్లవర్ ఉంది. ఇవన్నీ మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ. ఇంకా తోటకూర ఇక్కడ ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను.
ఈ ఎండలకు ఆకుకూరలు ఒకటే వస్తున్నాయి, ఇంకా ఏ ఎండలు లేవి రావట్లేదు సరిగా. ఇంకొక 1 మంతే కదా. ఆకుకూరలు మట్టి బాగా వస్తున్నాయి, పాలకూర తోటకూర వస్తుంది బాగా. చుక్కకూర వేసాను కానీ అవి కొన్ని మొక్కలే వచ్చినాయి, అది కూడా కోసేసాను. ఇంకా ఉంచాను సీడ్స్, ఇప్పుడు సమ్మర్లో ఇంకా రావట్లేదని పెట్టలేదు. ఎందుకంటే తోటకూర ఇంకా ఉంది కొద్దిగా, అది కూడా కోసేస్తే ఇక్కడ వైట్ బకెట్లో ఉంది. ఈ తోటకూర కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే వైట్ బకెట్లో అది కూడా తీసేసాను. ఇంకా పక్కన చిన్న బకెట్లో ఉంది కొంచెం, ఇది కూడా కోసేస్తాను. ఇది చిన్న బిర్యానీ బకెట్, ఇందులో బెండ మొక్క వచ్చింది, తోటకూర వచ్చింది. 4 గింజలు పెడితే ఒకటి వచ్చింది బెండ మొక్క, అందుకే కొన్ని ఎక్కువే పెట్టేస్తాను. రెడీగా ఉంచాను, ఇంకా మళ్ళీ పెట్టాలి. ఇంకా ఇప్పుడు పెడితే వేస్ట్ అవుతున్నాయి, ఎండలకి రావట్లేదు. ఇదిగోండి తోటకూర వచ్చింది, ఇంక ఇక్కడ కొద్దిగా ఉంది తోటకూర, ఇది కూడా కోసేస్తున్నాను. మట్టి గట్టి పడిపోయింది, అందుకే ఇదంతా తీసేసి మళ్ళీ లూజ్ చేసి పెడతాను. ఈ మిడిల్లో అది చుక్కకూర, ఇదంతా తోటకూర. మొత్తం తీసేస్తున్నాను, చిన్న చిన్నవి కూడా కోసేస్తున్నాను. ఎందుకంటే తోటకూర కోసేసాను. కొంచెం పాలకూర యాడ్ చేస్తున్నాను దీనికి, కొంచెం పాలకూర కూడా పెద్దగా వచ్చిన చోట కొంచెం తీసేస్తున్నాను. ఇది చుక్కకూర, ఇది కాకర మొక్క, లీవ్స్ తీసేసే కింద. మిర్చి లేని బండియం చూస్తున్నాను, బాగా ఫ్లవరింగ్ వస్తుంది, ఎండలకి రాలిపోతున్నాయి. ఎందుకండి తోటకూర బాగా స్టార్ట్ అయింది. తోటకూర వస్తుంది, జల్లాను కదా, చాలా బాగా వస్తుంది. డ్రై అవ్వకుండా వాటర్ చల్లుతూ ఉన్నాను, బాగా వచ్చింది. ఎందుకండి ఇటువైపు కూడా వచ్చినాయి, ఇది తీసేస్తున్నాను. బేరుగింజలు పెట్టాను, ఇంకా రాలేదు, ఇంకో 5 days పట్టిద్ది అది రావాలంటే. అది కొంచెం లేట్గా వస్తాయి. ఈలోపు ఎండలు కూడా కొంచెం తగ్గుతాయి కదా, ఎండలు అయిపోయేసరికి వస్తుంది. ఇందులో మిర్చి సీడ్స్ పడి కొంచెం వేసాను, ఇందులో వాటర్ పట్టి పోసేస్తున్నాను. పాలకూర కొద్దిగా తీస్తున్నాను, ఇక్కడ పెద్ద పెద్ద లీవ్స్ కొన్ని తీసేసుకుంటున్నాను. ఎందుకండి పాలకూర ఇటు పెట్టేస్తున్నాను, ప్లేట్ తీసుకురాలేదు ఈరోజు. దీన్ని కూడా ఇంకా కొంచెం చుక్కకూర కూడా వస్తున్నాను. ఇది చుక్కకూర, ఇది పుల్లగా బాగుంటుంది. కొంచెం పాలకూర ఇక్కడ తీసేస్తున్నాను. ఎందుకండి పాలకూర ఇది వడిలిపోతుంది, ఇది కూడా తీసేస్తున్నాను. కోస్తుంటేనే ఇది బాగా వచ్చింది, ఎన్నిసార్లు కోసినా చాలా బాగా వస్తుంది. ఇందులో ఎండలకి చాలా పాలకూర మొక్కలు చచ్చిపోయినాయి, పీకేసాను, కొన్నే ఉన్నాయి. ఇందులో కింద లీవ్స్ తీసేస్తున్నాను, దీనికి కూడా తీసేస్తున్నాను. ఇక్కడ ఎందుకండి లీఫ్ మైనర్, ఇదేంటిది తెల్లగా ఫంగస్ లాగా వచ్చింది చూడండి, మిల్లీ బగ్స్. ఈ డబ్బాలో ఇంకోటి ఉంది తోటకూర మొక్క, ఇది కూడా తీసేస్తాను. ఇదిగోండి ఎండలకి ఇలా ఉన్నాయి మొక్కలు. ఇక్కడ ఒక తోటకూర మొక్క ఉంది. ఎండకి ఎండిపోతున్నాయి మొక్కలు, చెక్ చేస్తున్నాను. ఇది మొత్తం వచ్చేటట్టు ఉంది మొక్క, దాన్ని ఇంకా బాగా ఎండినాక ఎరగ తీసేస్తాను. సీడ్ తీసేసాను వీటికి.
ఇదిగోండి తోటకూర ఇది